హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ ప్రతిదీ అయిపోయినాయి, ఏం లేవు. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు వెజిటేబుల్స్ తెచ్చి అంకులేమో ఊరు వెళ్ళాడు, ఆయన ఒక 4 days దాకా రారంట. అందుకని ఈరోజు చేతికి అందిన వాటితో వంట అయితే చేసేసాను. రసం పెట్టేసి ముద్దపప్పు చేసేసి ఇంట్లో 5 అంటే 5 వంకాయలు ఉన్నాయి, వాటితోనే ఫ్రై చేసేసాను చక్కగా. ఏం చేయనండి, చాలా వర్క్ ఉంది నాకు. వర్క్ లేని రోజు ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఈరోజు మా మేడం వాళ్ళు ఒక పూట సెలవు ఇచ్చారనుకున్నాను, కానీ ఇల్లంతా చక్కబెట్టి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నిన్న చేసిన సిఎంఆర్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ నాకు మధ్యాహ్నం ఏం వంట చేయాలో కూడా అర్థం కాలేదు. తీరా చూస్తే వెజిటేబుల్స్ కూడా అన్నీ అయిపోయినాయి. ఇంకా ఉన్న వాటితోనే పొదుపు చేసేసాను ఈరోజు బయటకు వెళ్ళకుండా. ఎందుకంటే బయటకు వెళ్తే అస్సలు వర్క్ అవ్వదు. ఏదో ఒక వెజిటేబుల్ తీసుకొద్దామని వెళ్ళాను అనుకో, టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలానే ఇంకా రసంకి పప్పుకి కూడా ఒకటేసారి తాలింపు వేసేసాను. మా లంచ్ అయితే ఇదే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా మీరేం తిన్నారు? మా ముద్దపప్పు చారు, బెల్లం చారు. ఇంకా గాయస్, ఇంకా మన వీడియోస్ చాలా వస్తాయి, మనం ఛానల్లో చూస్తూ ఉండండి అండ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఫాస్ట్గా చేసేసాను. రసం అండ్ పప్పు, వంకాయ ఫ్రై, బుజ్జి. ఇంకా బుజ్జి టేస్ట్ చూసి చెప్పాలి అంతే, ఉన్నట్లోనే అన్నీ కొంచెం కొంచెం చేస్తాను. బుజ్జికి పెట్టేశాను. ఫైనలీ బుజ్జికి అన్నీ నచ్చేసినాయి. తను యాజ్ యూజువల్గా సూపర్ అని చెప్పాడు. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, బాయ్.